స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజెంట్ నేను రోటరీ గవర్నర్గా పిలిచేందుకు ప్రత్యేకంగా మన ఐఏఎం విజయనగరం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 1905లో స్టార్ట్ అయిన రోటరీ ఇంటర్నేషనల్ ఫస్ట్ వాళ్ళు చేసిన ఫోకస్ ఏరియా పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. 119 సంవత్సరాల క్రితము శాంతి ప్రపంచం అంతా కావాలి, ఎందుకంటే అప్పుడు వరల్డ్ వార్ 1 జరుగుతుంది ఆ టైంలో. ఈవెన్ 1930s 40sలో కూడా వరల్డ్ వార్ 2 అన్నింటిలోని కూడా విపరీతమైన రోటరీ అప్పుడు వర్క్ చేసింది. ఓన్లీ వన్ ఏరియా ఫోకస్ ఇస్ పీస్ బిల్డింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. అది ఇప్పటికీ రిలవెంట్. 2024 సంవత్సరంలో మన భారతదేశంలో పుట్టడం అనేది నిజంగా మన అదృష్టం అండి. ఈరోజు మనం ఇలా స్వేచ్ఛమైన వాతావరణంలో మనం ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నామంటే చాలా దేశాలు ఇది లేదు. మన నత్తి మీద రూఫ్ ఉన్నది, ఇంట్లో కూర్చోడానికి స్థలం ఉన్నది, మన బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు ఉన్న దేశం ప్రపంచం మొత్తం మీద లేదు. మీరు గమనించండి, భారతదేశం చుట్టూ కూడా మనకి పక్కలో బలంలో ఉన్న కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఎప్పుడు దాన్ని బయోలాజికల్ వెపన్గా వాడతారనేది భారతదేశం నిరంతరం 24/7 గస్తీ కాస్తున్నాం బార్డర్లో విత్ పోలియో డ్రాప్స్. మీరు గమనించాలి, 600 మంది హెల్త్ వర్కర్స్ ఎవరైతే బార్డర్లో పోలియో డ్రాప్స్తో పట్టుకుని ఉన్నారో వాళ్ళని చంపేశారు నిర్దాక్ష్యంగా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకోసం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఈవెన్ జూలై మంత్లో కూడా 11 కేసెస్ ఆఫ్ వైల్డ్ పోలియో కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ గాజా వార్ జరుగుతుందో అక్కడ కూడా పోలియో ట్రేసెస్ బయటపడినాయి. ఎక్కడ 30 years బ్యాక్ కంట్రీ పోలియో ఫ్రీగా ఉన్న కంట్రీలో కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ న్యూయార్క్లో కేసెస్ రిపోర్ట్ అయింది, ఇజ్రాయెల్లో రిపోర్ట్ అయింది, లండన్లో కూడా రిపోర్ట్ అయింది. అదేంటి వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియోమైలిటిస్ కేసు రిపోర్ట్ అయింది. అన్లెస్ మన ప్రపంచంలో చుట్టూ కంట్రీస్ అన్నీ కూడా శాంతిమయంగా ఉంటే భారతదేశం శాంతిగా ఉంటుంది. వరల్డ్ మన ఫ్రీ పోలియో అవ్వాలనుకుంటే పక్క కంట్రీస్లో ఉన్న పోలియో కూడా ఎరాడికేట్ అయిపోతేనే మనకి జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో యాజ్ ఏ డాక్టర్స్గా మన అందరూ కూడా ఇమోషనల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ సోషల్ ఇండిపెండెన్స్ కూడా ఉండాలని నేను మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీకాంత్ ఒక మంచి మార్నింగ్ చెప్పారు. ప్రపంచం ఎలాగపోయినా సరే, మనం ఎక్కడ ఇంటర్నల్గా స్టేట్ కొట్టుకున్నా సరే దేశం ముఖ్యం. నేషనల్ ఈజ్ ఫస్ట్. మనందరం కూడా మన దేశాన్ని 2047లో అగ్రగామి దేశంగా మార్చాలంటే మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండాలి. మనందరూ కూడా బతుకుండాలని చూస్తున్నాను. 247 సంవత్సరాలు మనందరూ చాలామంది ఉండకపోవచ్చు, బట్ వీ షుడ్ ఎంజాయ్ ది మన విశ్వగురుగా చూడాలన్న కాంక్షతో మనంతా బతుకుతాం. థ్యాంక్ యూ.